హాయ్ హలో అందరికీ. ఈ వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం. అండ్ ఫస్ట్లీ చికెన్ దమ్ బిర్యానీ ఎవరికి ఇష్టం ఉండదండి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ దాకా ఖచ్చితంగా బిర్యానీ ఫేవరెట్స్ ఉంటారు నాకు తెలిసి. సో అదే బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో అండ్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. అండ్ ఈ బిర్యానీకి ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలి. 750 గ్రామ్స్ రైస్, 750 గ్రామ్స్ ఆఫ్ చికెన్. అండ్ ముందుగా అయితే మనం ఆయిల్లో కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకొని ఒక 5 మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఎంత పర్ఫెక్ట్గా ఫ్రై అయితే మనకు టేస్ట్ అంత బాగుంటుంది. సో అండ్ నెక్స్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని పుదీనా ఆకులు గుప్పెడు అండ్ అలాగే కొత్తిమీర కూడా గుప్పెడు తీసుకొని మిక్సీ జార్లో, అలాగే 4 to 5 చిల్లీ తీసుకొని ఫైన్గా అంటే మంచిగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. సో చాలామంది ఏంటంటే బిర్యానీ చేసేటప్పుడు ఇలా పుదీనా అండ్ కొత్తిమీర డైరెక్ట్గా వేసేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలా పేస్ట్ చేసుకొని మ్యారినేట్ చేసేటప్పుడు ఈ పేస్ట్ని మనం దాంట్లో వేసుకొని కలుపుకుంటే బిర్యానీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. అండ్ ట్రై చేయండి ఒకసారి. అండ్ నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా మిక్సీ జార్లో. సో ఈ పేస్ట్ అనేది ఇలా చేసుకోవాలి, ఫైన్గా పేస్ట్. సో ఇలా చేసుకోవడం వల్ల ముక్కలకి చాలా మంచిగా పడుతుంది. అండ్ నేనైతే జీలకర్ర గార్లిక్ పేస్ట్ హోమ్ మేడ్ తీసుకున్నాను, మీరు కూడా హోమ్ మేడ్ తీసుకోండి. అండ్ చికెన్ పీసెస్ ఇలా పెద్ద పెద్దగా మనం బిర్యానీ కంటే వాళ్ళు కొట్టిస్తారనమాట. అండ్ ఆనియన్స్ కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి, ఇంకొంచెం ఫ్రై అయిపోతే అండ్ క్రిస్పీగా వచ్చేంత వరకు టేస్ట్ అనేది బాగుంటుంది. అండ్ మనకి ఇక్కడ అయితే మెయిన్ ప్రాసెస్ మ్యారినేట్ చేసుకున్నాం చికెన్. నేను ఇక్కడ అయితే 750 గ్రామ్స్ ఆఫ్ చికెన్ తీసుకున్నాను. అండ్ ఈక్వల్గా కూడా రైస్ తీసుకోవాలి 750 గ్రామ్స్. అండ్ ముందు మనం ఏదైతే మిక్సీ జార్లో పేస్ట్ చేసుకున్నామో పుదీనా అండ్ కొత్తిమీర అది కూడా యాడ్ చేసేసుకున్నాం. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా అండ్ 1/4 సాల్ట్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆఫ్ పసుపు యాడ్ చేసుకోండి. అండ్ అలాగే నేను ఇక్కడ 2 కప్స్ పెద్దవి అండ్ పెరుగు యాడ్ చేసిన తర్వాత హాఫ్ లెమన్ కూడా యాడ్ చేయండి. మనం ఇలా కర్డ్ ఎక్కువ తీసుకోవడం వల్ల బిర్యానీ అనేది అంత జ్యూసీగా వస్తుంది. నాకు ఇక్కడ గిరిటతో కలపడానికి వీలవ్వట్లేదు. సో నేను ఇక్కడ క్లీన్గా ఉన్న హ్యాండ్తోని మ్యారినేట్ చేసుకుంటున్నాను. ఇలా మంచిగా చికెన్ పీసెస్కి పట్టించేలాగా మనం మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. ఎంత వీలైతే అంతసేపు మనం ఇలా కలుపుకొని నీట్గా ఓపిక్గా చేసుకుంటే బిర్యానీ టేస్ట్ అదిరిపోతుంది. అండ్ ఫైనలీ ఆనియన్స్ అయితే ఇలా మంచిగా ఫ్రై అయిపోయాయి. సో మనం ఇలా ఆనియన్స్ ఇలా ఉత్తగానే తినాలనిపిస్తుంది. సో ఇదైతే నేను రైస్ 750 గ్రామ్స్ తీసుకున్నాను అనమాట. 750 గ్రామ్స్కి మనం ఏ గ్లాస్లో అయితే రైస్ తీసుకున్నామో దానికి డబల్ వాటర్ అనేది యాడ్ చేయండి. ఇది ఓన్లీ కుక్ చేసుకోవడానికి మాత్రమే. అండ్ కుకింగ్ కూడా అది రైస్ 80% ఉడికిస్తే చాలు. సో మనం ఇందులో స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేద్దాం. నేను ఇక్కడ చూపిస్తున్నాను కూడా ఆ స్పైసెస్ అన్నీ యాడ్ చేయండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ నేను ఇక్కడ అయితే ఆల్రెడీ మనం చికెన్లో సాల్ట్ అనేది యాడ్ చేసాం 1/4. నేనైతే ఇక్కడ 1 టీ స్పూన్ రైస్లో యాడ్ చేస్తున్నాను సాల్ట్. అండ్ నేనైతే ఇందులో 4 మిర్చి కూడా యాడ్ చేశాను. మిర్చి అనేది టోటలీ ఆప్షనల్ అనమాట, మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే వద్దు. అండ్ 1 టీ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేయండి. నాకు అవైలబుల్లో లేదు సో నేను యాడ్ చేయలేదు. అలా నెయ్యి యాడ్ చేయడం వల్ల పొడి పొడిగా వస్తుంది రైస్. సో ఫైనల్లీ మనం ఇది 30 మినిట్స్ అనేది నానబెట్టండి రైస్. నేను రైస్ నానబెట్టి 30 మినిట్స్ అవుతుంది. మనం ఏదైతే ముందుగా ప్రిపేర్ చేసుకున్నామో మ్యారినేట్ చికెన్, సో అది ఒక కడాయి పెట్టేసి మనం ముందుగా ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం. ఆ ఆయిల్ అనేది మనకి యూజ్ అవుతుంది ఇప్పుడు. ఆ కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసి ఈ చికెన్ వేసేసి మనం ఉడికించుకోవాల్సి వస్తుంది. నేనైతే ఇక్కడ రైస్ కూడా పెట్టుకున్నాను, ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఆ చికెన్ కూడా జస్ట్ ఒక 10 to 15 మినిట్స్ పడుతుంది మనకి బాయిల్ అవ్వడానికి. మనకి రైస్ అనేది 80% ఉడికితే చాలండి, మరీ మెత్తగా ఉడికిపోతే అస్సలు బాగోదు. సో మనం ఇలా పట్టుకుంటే జస్ట్ ఇలా బ్రేక్ అవ్వాలి అంతే, అలా ఉడికితే చాలు. అండ్ మనం ఏవైతే రైస్లో ఫ్లేవర్స్ వేసామో మసాలా, అది మంచి ఫ్లేవర్ వస్తుంది రైస్కి. సో ఇక్కడ చూస్తున్నారు కదా చికెన్ మంచిగా ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయ్యి మంచిగా కుక్ అవ్వాలన్నమాట. సో
ఆల్రెడీ మనం 1 అవర్ దీన్ని మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి మనం ఎక్కువ టైం కూడా మనకి పట్టదనమాట ఉడకడానికి. సో అలా 10-15 మినిట్స్ ఉడికిపోతుంది చికెన్ అనేది. అండ్ మనం ఇక్కడ చికెన్ దమ్ పెట్టుకోవడానికి ఇలా తిక్కుగున్న ప్యాన్ తీసుకోండి. అప్పుడే మనకి అడుగు అంటకుండా ఉంటుంది. సో మీరు సిల్వర్ వాటిలో ఆ దబర్లో దమ్ పెట్టుకున్నట్టయితే కింద ప్యాన్ అనేది పెట్టుకోండి, అడుగంటదు. అండ్ నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియోలో. సో అలా మనం లేయర్ ఒకదాని తర్వాత ఒకటి స్ప్రెడ్ చేసుకోవడం వల్ల మనకి బిర్యానీ టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో అండ్ నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఒక్కదాని తర్వాత ఒకటి. సో ఫస్ట్ అయితే చికెన్ వేసుకోండి అండ్ 1 లేయర్ రైస్ కూడా యాడ్ చేసుకోండి. ఇలా 1 లేయర్ ఆఫ్ రైస్ కూడా స్ప్రెడ్ చేసిన తర్వాత అండ్ పుదీనా అండ్ కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకోండి. అండ్ మనం ఏదైతే ముందుగా ఫ్రై చేసుకున్నామో ఫ్రైడ్ ఆనియన్స్ అవి కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక లేయర్ సేమ్ ఇలాగే రిపీట్ చేసుకోండి. మనకి దమ్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఇంకొక లేయర్ చికెన్ కూడా ఇలా స్ప్రెడ్ చేసేసి దానిపైన రైస్ ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. అండ్ అగైన్ పుదీనా అండ్ కొత్తిమీరతో 1 లేయర్ ఫినిష్ చేసుకోండి. అండ్ మీ దగ్గర అవైలబుల్గా ఉంటే లైక్ కేసరి కలర్స్ ఉంటాయి, లైక్ ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్, అవి కూడా వాటర్లో మిక్స్ చేసుకోండి. లైట్గా పైన నుంచి స్ప్రెడ్ చేసుకోండి. అండ్ బిర్యానీ అనేది చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది. అండ్ అగైన్ ఇక్కడ ఆనియన్స్ అయితే వేస్తున్నాను. ఫైనల్గా మనం లేయర్గా ఫస్ట్ అయితే చికెన్ వేసుకోవాలి. అండ్ ఫస్ట్ మనం రైస్ అనేది ప్యాన్లో వేసినట్టయితే అడుగంటిపోతుంది. సో ఫస్ట్ రైస్ వేయకండి, ఫస్ట్ అయితే చికెన్ వేసుకోండి. దాని తర్వాత రైస్ అండ్ తర్వాత ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అండ్ అగైన్ ఇలాగే రిపీట్ చేయాలి. మన దగ్గర రైస్ ఎంత ఉందో చికెన్ ఉన్నంత వరకు. సో లేయర్గా ఇలాగే చేసుకుంటూ ఉంటే మనకి చికెన్ బిర్యానీ అనేది టేస్ట్ అదిరిపోద్ది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఫైనలీ ఇలా లాస్ట్లో కేసరి కలర్ అని చెప్పాను కదా, సో ఆరెంజ్ ఫుడ్ కలర్ అయితే ఇలా పైన నుంచి స్ప్రెడ్ చేసుకోండి. సో తర్వాత మనం లిడ్ అనేది క్లోజ్ చేసేసి ఇది ఒక 15-20 మినిట్స్ ఇలాగే లో ఫ్లేమ్లో ఉంచండి. మంచిగా మనకు కుక్ అవుతుంది అనమాట. సో ఆఫ్టర్ 15 మినిట్స్ ఇలా అయితే బిర్యానీ వచ్చింది. స్మెల్ అయితే అదిరిపోతుంది. అండ్ పీస్ కూడా మనం డౌటే ఉండదు ఉడికిందా ఉడకలేదా అని చెప్పి. సో డెఫినెట్లీ మనం ముందు 1 అవర్ ముందు మ్యారినేట్ చేసుకున్నాం, తర్వాత 15 మినిట్స్ ఉడికించుకున్నాం, తర్వాత 15 మినిట్స్ దమ్ పెట్టుకున్నాం. హోప్ యూ ఆల్ లైక్ ఇట్. షేర్